సిద్ధాంత్ ఆగరా. నువ్వు కెప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్కాట్. ఓకే గైస్? ఓకే. అయితే నేను చెప్పినట్టు మైకేల్ ఎక్కడ్రా? మైకేల్ మీ ఫ్రెండే కదా? ఏమైంది? అసలు మైకేల్ స్కూల్కి వచ్చాడా లేదా? అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడ్రా. ఏమైంది సార్? ఒలింపియా కేఫ్ లియాఖత్ బై కంప్లైంట్ ఇచ్చాడు. మీ వాడు వాళ్ళ వెయిటర్ది బుర్ర బద్దలు కొట్టాట. నిజమా? మైకి హీరో స్కూల్కే రాలేదు. ఎలా వస్తాడు? ఏదో పని చేశాక. వాడే గనుక స్కూల్కి వస్తే వెంటనే స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? లేకపోతే మీరందరు బొక్కలా ఉంటారు. వేలడంత లేరు, అప్పుడు రౌడీజం నాయాల. అయ్యా అబ్ తో మైకిల్ గయా. నువ్వు ఉండిపే, అసలు చేస్తుంటే కంప్లైంట్ అంటే రే మైకిల్ని జైల్లో పెడతారేమోరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? వెయిట్, ప్రిన్సి ఊళ్ళో లేరు కదా? ఇన్ఛార్జ్ ఎవరు? ఏమిటి ఇలా వచ్చారు? చూసారుగా మీ ఫ్రెండ్ జిహెచ్ఎస్ కాంపౌండ్లోకి మొట్టమొదటిసారి పోలీసులను తీసుకొచ్చాడు. సార్ ఏదో మిస్టేక్ జరుగుంటుంది. పాపం మైకి. పాపం ఏంటి పాపం? క్లాస్కొచ్చి పాఠాలు వినండ్రా అంటే రౌడీ మూకలాగా ఇరానీ హోటళ్ల వెంట తిరుగుతున్నారు. జనాల బుర్రలు బద్దలు కొట్టేదాకొచ్చారు. సార్ ప్లీజ్ సార్, ప్రిన్సి కూడా లేరు సార్. మైకితో మెయిన్ సారీ చెప్పిస్తాం. పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడండి సార్. నో నో నో, వాట్ హెల్ప్? నేనేం చేయలేను. ఎవడో స్టూడెంట్ చేసిన వెధమనికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల? సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. అతనికి ఏ కాలేజ్లో అడ్మిషన్స్ రావు సార్. ఎందుకు రావాలయ్యా? రాకూడదు, నాశనమే పోనండి, అప్పుడే బుద్ధి వస్తుంది. నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా? ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఆడద్దురా, బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను. విన్నారా? ఎగేసుకుంటూ వెళ్ళి ఆడేస్తున్నారు. అది కాదు సార్, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. బాయ్స్, ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి. నేను పోలీసులకు చెబుతాను. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్. అలాంటి వెధవలకు అలాగే జరగాలి. మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం, చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి. సార్ ప్లీజ్ సార్. నో మోర్ టాక్. కోపం తెప్పిస్తే అందరినీ డిబార్ చేస్తా. గో. రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్. దిబా చేస్తా. ఛీ, ఐ హేట్ హిమ్. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఐ డోంట్ నో బాస్. పదండి లియాఖత్ బాయ్తో మాట్లాడదాం. అమ్మో వాడితోనా? వాడే కదా కేసు పెట్టింది, మన్ని కూడా తంతాడు. నీ దగ్గర ఇంకేదైనా బెటర్ ఐడియా ఉందా? లేదు కదా? ఇంకా వేరే దారి లేదు. వెళ్ళి లియాఖత్ కాళ్ళ మీద పడదాం. ఇదే మన లాస్ట్ ఛాన్స్. గౌతమ్ గడ్ కరెక్ట్ రా, లేకపోతే మైకి గారు నిజంగానే ఫినిష్. ఆ చిచ్చాని వేటిని కలిసి చూపిద్దాం. అవసరమైతే మనందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ ఖర్చులు ఇస్తామని చెప్దాం. చలో చలో, టైం లేదు. అసలు ఏమైందిరా? నాకేం తెలిసిపోయి ఎంత సీరియస్ అవుతుందని. రోజులాగే ఒలింపియా కేఫ్కి వెళ్ళాను. ఏంట్రా బాయ్, నువ్వు లియాఖత్ బాయ్ సేమ్ డ్రెస్. చదివేట్లాగో లేదని స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నారా అబ్బే? చదువుకో, నువ్వేం పిక్తున్నావు రాబే? స్కూల్ డుంబా కొట్టి అవరాగాన్లా ఇక్కడ తిరగట్లే. ఎవరిని అంటున్నావురా? అరే నిస్సి, భయమేస్తుందిరా. నన్ను జైల్లో పెడతారా? రే మైకి, నాతో రా. అమ్మో ఎక్కడికి? నాకు తెలిసి ఒకటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లంకి. చలో. వాడికి చెప్తూనే ఉంటాను గొడవలు వద్దని. బ్లడీ ఇడియట్. పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం. ఈ పాటికి అరెస్ట్ చేసి ఉంటారా? కార్తిక్ ప్లీజ్ రా. ఈజీ గాయ్స్, టెన్షన్ తో చంపకండి. చిచ్చా ఎక్కడ? వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే. థ్యాంక్స్. త్వరగా పదండ్రా. హే గైస్ గైస్. రే మైకి. మైకి మైకి మీరేంటి ఇక్కడ? వీడి గురించి లియాఖత్ బాయ్తో మాట్లాడడానికి వచ్చాం రా. నేను అందుకే తెచ్చావండి. ఎక్కడికి వెళ్ళిపోవరా? లెట్స్ గో. కమ్ కమ్.
ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. హే సంపత్ సార్, ఒక టీచర్గా నా స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది లియాఖత్ భాయ్. ఇది ఫస్ట్ టైం కాదు సాబ్, వాడితో ఇప్పుడు గొడవే. ఒకసారి జైల్లో కూర్చుంటే కానీ తెలిసి రాదు. హే కబీర్, సంపత్ సార్ 20 ఏళ్ళుగా తెలుసు నాకు. ఆయన చెప్పేది కూడా ఓసారి విను. మైకీ తరఫున నేను సారీ చెప్తున్నాను. పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది. కుర్రోడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్గా మంచోడు. మీ తమ్ముడు అనుకుని వదిలేండి. హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను. కబీర్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. పర్లేదు చిచ్చా, వాపస్ లేలో. అచ్చా బేటా, అలాగే సాబ్. కోచ్ని పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం రా. థ్యాంక్స్ కబీర్. పర్లేదు సాబ్. జీ వెళ్ళొస్తాను. జీ సాబ్. హాయ్ బాయ్స్, మీరెప్పుడు వచ్చారు? ఐఎమ్ సారీ సార్. It's okay, Mikey. It's okay, guys. It's okay. నోయల్ బాబు షెడ్యూల్ ఆగాయా? ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది బోర్డులో పెడుతున్నాం. షెడ్యూల్ వచ్చేసింది. నాకౌట్ షెడ్యూల్ వచ్చేసింది. జానీ మే నోటీస్ బోర్డులో పెడుతున్నాడు. 1994 లో ఓడిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ దాటలేదు. కరెక్టే కదా. 1994లో ఆ కెప్టెన్ పేరు సుందర్. కింద ఎవరి పేరు మీద పెయింట్ చేశారు కదా. ఎవరిదోలే. మన కోచ్ సార్ ఏ ఇయర్లో ఆడారు? మీరు ఇక్కడ ఉన్నారా? టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. శారదా, టాగోర్, నాగార్జున, ఎవర్గ్లేడ్స్, శాంతి నికేతన్, గీతాంజలి, డాన్ బాస్కో. అయ్యా, డాన్ బాస్కోతో నా స్టార్టింగ్ స్ట్రాంగ్ టీమ్ వాయించోల్తారా. ఇంకా 4 రోజులే టైం ఉంది. ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతోందిరా. ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామంటావా? నాకైతే డౌటేరా. బాయ్స్, ఏంటి అందరు అలా ఉన్నారు? నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్. సార్, ఎవర్గ్లేడ్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడడం చాలా కష్టం సార్. అంత తేలిక కాదు సార్. అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్. విత్డ్రా అవడం బెటర్ సార్. ఓకే, ఒక పని చేద్దాం. ఈరోజు ప్రాక్టీస్ వద్దు. సార్, లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. కమ్ విత్ మీ. యా, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. సడన్ గా క్లాస్ రూమ్ కి తెచ్చాడేంటి సార్? మీరందరూ కలలు కంటారు కదా. కమాన్. కలలు మన అందరూ కంటాం. మీ కలల గురించి నాకు చెప్పండి. సార్, అది నిన్న నాకు పీడాకలు వచ్చింది సార్. కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం. కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను ఎంత వచ్చినా వినలేదు సార్. రమేష్, నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కల గురించి. కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్. దాని కళ అనరు నాన్న, ఫ్యాంటసీ అంటారు. వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం. కమాన్ గైస్, బీ సీరియస్. సార్. ఎస్ వికాస్. నాకు రైటర్ అవ్వాలని ఉంది సార్. కానీ మా నాన్నగారికి నేనైతే
ఇంజనీరే అవ్వాలని కోరిక. సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఐ వాంట్ బి అన్ యాక్టర్. ఆర్కిటెక్ట్ సార్. బిజినెస్ మ్యాన్ సార్. సోల్జర్ సార్. టీచర్ సార్. సార్ ఇంజిన్ డ్రైవర్ సార్. సార్ ఫిలిం డైరెక్టర్ సార్. ఓర్ని అందుకే నా కత్రినా కైఫ్ కలలు. గ్రేట్. మరి ఇప్పుడు మన జిహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి? జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా? నో, మీ జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం. తుస్. కమ్ ఆన్, సరదాకి. టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా? అదే ఎక్కువ సార్. కమ్ ఆన్ గైస్, నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్. పోనీ 2 మ్యాచ్లు? అది నిజంగా కలే సార్. గో ఆన్, గో ఆన్. క్వార్టర్ ఫైనల్స్? నన్ను అడగండి, ఇది మీ డ్రీమ్. సెమీఫైనల్స్? ఫైనల్స్. యా ఫైనల్ సార్. ఛాంపియన్షిప్ సార్. ఎస్ సార్, ద ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఇస్ మై డ్రీమ్.